బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని బెదిరించినట్లు ప్రభాకర్ పై ఆరోపణలు. మణికొండ పంచవటి కాలనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపారు. స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని బెదిరించినట్లు ప్రభాకర్ పై ఆరోపణలున్నాయి. మణికొండ పంచవటి కాలనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపారు. స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని బెదిరించినట్లు ప్రభాకర్ పై ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, గన్ను తీసుకొని వచ్చాడు, 3 రౌండ్ల కాల్పులైతే జరిపాడు. వెళ్తారా లేకపోతే కాల్చి పడేయాలా అనేటటువంటి బెదిరింపులు ఎందుకు చేశారు ఏంటి అంటే డీటెయిల్గా చూస్తే సైబరాబాద్ మణికొండ లాంటి ప్రాంతంలో అడుగు స్థలాన్ని కూడా ఎవరు వదిలిపెట్టరు. అలాంటిది తన స్థలంలోకి అక్రమంగా మీరు వచ్చారు, ఈ స్థలమంతా కూడా నాదే అంటూ కూడా ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వారిని బెదిరించడమే కాకుండా గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. అసలు ఎవరి ప్రభాకర్ అనే దానికి సంబంధించి డీటెయిల్ ఆరా తీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడిగా బయటపడింది. మరి అతను తనకున్నటువంటి పలుకుబడి ఏదైతుందో ఆ పలుకుబడి ఉపయోగించేసి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరినీ కూడా బెదిరింపులకు గురి చేశారు. మొదట మాట పెరగడంతో చివరికి బాధితులు కూడా ఈ స్థలానికి సంబంధించి వివాదం చెలరేగడంతో ఇక ఎలాగైనా సరే వారిని అక్కడి నుంచి బయటికి పంపించేయాలి అని భావించినటువంటి ప్రభాకర్ తన దగ్గర ఉన్నటువంటి గన్ను ఏదైతుందో ఆ గన్నును తీసి గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వెంటనే బాధితులందరూ కూడా భయపడతారు. ఎవరైనా సరే కాల్పులు జరిపితే ఖచ్చితంగా కూడా ఒక జలక్ అనేది వస్తుంది. అలా వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కాల్పులు జరిపినటువంటి గన్నుతో పాటు అక్యూజ్డ్, ఇప్పుడు అతను నిందితుడు, గాల్లోకి కాల్పులు వితౌట్ ఎనీ రీజన్, అంటే బెదిరించడం అనేది మెయిన్ రీజన్. కానీ అక్కడ తన మీద ఎవరైనా దాడికి వస్తే అప్పుడు కాల్పులు జరిపితే అది వేరే రకంగా ఉంటుంది. అలాగైనా సరే గన్ను అయితే రిసీవ్ చేసుకుంటారు. కానీ స్థల వివాదం, భూ వివాదం ఏదైతుందో ఆ భూ వివాదానికి సంబంధించి కాల్పులు జరపడం అనేది ఖచ్చితంగా నేరం కిందికి వస్తుంది. అలా అయినటువంటి ఈ కేసు ఏదైతుందో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసుల రంగంలోకి దిగి ప్రభాకర్ దగ్గర ఉన్నటువంటి గన్నుతో పాటు అతన్ని కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. అయితే బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా అసలు ఏం జరిగింది, భూ వివాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుపుతారు. ఎంక్వైరీ అనేది భూ వివాదానికి సంబంధించి ఒకటైతే ఇతను గాలిలో కాల్పులు జరపడం అనేది మెయిన్ రీజన్, అదంతా పోతుంది, భూ వివాదం అంతా కూడా ఉంది. కానీ ఇక్కడ గాల్లో కాల్పులు జరపడం అనేది చాలా కీలకంగా మారుతుంది. బాధితులు మమ్మల్ని బెదిరించడానికి, భూమిని కబ్జా చేయడానికి, మమ్మల్ని బయటికి పంపించేయడానికి, చంపేస్తామంటూ కూడా బెదిరించడానికి ఇతను కారణమయ్యాడు ప్రభాకర్. అతను ఎవరన్నా కానీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడైనా లేకపోతే అన్నైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా కూడా ఒక గన్ పబ్లిక్ ప్లేస్లో జనాలను బెదిరించడానికి తీసి కాల్చడం అనేది ఖచ్చితంగా ఇది క్రైమ్ అవుతుంది, క్రైమ్ అఫెన్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగానే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మధు, అయితే గాల్లోకి కాల్పులు జరిగిన నేపథ్యంలో బాధితుడికి ఏమైనా గాయాలయ్యాయా?
ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. అతను కేవలం బెదిరించడానికి మాత్రమే ఆ భూ వివాదానికి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పంపించి వేయడానికి, కేవలం అక్కడి నుంచి వారిని పంపించి వేయడానికి మాత్రమే ఈ కాల్పులు జరిపారు. అలా పంపించడానికి కారణం ఏంటి? ఆ భూమి అంతటిని కూడా తన స్వాధీనం చేసుకోవడానికి, ఇక పైన ఇక్కడికి వస్తే భూమితో ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇలానే బెదిరిస్తాము అనేటటువంటి ఒక భయాందోళన వాళ్ళ మైండ్లో ఆ చిప్ అనేది ఎక్కించడం, అంటే అతని దగ్గర గన్ను ఉంది, వెళ్తే కాల్చి పడేస్తారు అనేటటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి చేశారు. కాబట్టి ఎవరికి గాయాలు అవ్వలేదు. బాధితులందరూ కూడా భయపడి ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ అయితే ఇచ్చారు. మధు, అయితే ఈ ఇష్యూపై కేసు నమోదు చేశారా? అలాగే ప్రభాకర్ని అదుపులోకి తీసుకున్నారా? అంటే ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అసలు వివాదం ఏంటి, వివాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా ఆరా తీసిన తర్వాత మీరు ఎందుకని గాల్లే కాల్పులు జరపాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా ప్రభాకర్ని అడుగుతారు. దాంతోపాటు బాధితులు మీరెందుకు అక్కడికి వెళ్ళారు, అదే సమయంలో ఏం జరిగింది, మీ మధ్య ఉన్న ఘర్షణ జరిగిందా అనే దానికి సంబంధించి బోత్ సైడ్స్ ఉన్నటువంటి వర్షన్స్ అన్ని తీసుకొని అక్కడ ఇంటెన్షన్గా కావాలనే గన్ను తీసి 3 రోజుల కాల్పులు జరిపారు అనేది అక్కడ బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఇది భారీ కేసుగానే మారుతుంది. బెదిరించడం కోసం, భూ వివాదాల కోసం గన్నులు తీసి బెదిరిస్తున్నారు, అదేవిధంగా చంపడానికి ప్రయత్నం చేశారు అనే కేసు అయితే ప్రభాకర్ మీద నమోదవుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. తొలి దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6న జరగనుంది. ఈ దశలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా బలమైన గాలి వీస్తోందని, విజయం తమదేనని బీజేపీ పూర్తి ధీమా వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలను ప్రజలు సుపరిపాలన, అరాచక పాలన మధ్య పోరాటంగా చూస్తున్నారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. బీహార్లోని 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ స్థానాలకు నవంబర్ 6న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరగనుంది. చివరి రోజున ఎన్డీఏ, మహాగఠబంధన్తో పాటు ఇతర పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు ర్యాలీలు, రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి తుది ప్రయత్నాలు చేశారు. బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. తొలి దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6న జరగనుంది. ఈ దశలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా బలమైన గాలి వీస్తోందని, విజయం తమదేనని బీజేపీ పూర్తి ధీమా వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలను ప్రజలు సుపరిపాలన, అరాచక పాలన మధ్య పోరాటంగా చూస్తున్నారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. బీహార్లోని 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ స్థానాలకు నవంబర్ 6న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరగనుంది. చివరి రోజున ఎన్డీఏ, మహాగఠబంధన్తో పాటు ఇతర పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు ర్యాలీలు, రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి తుది ప్రయత్నాలు చేశారు. వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. మాధపురం గ్రామానికి చెందిన కంబాల సంపత్ భూమి వివాదంలో కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ వేధించారని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. తాతల కాలం నుండి వచ్చిన వ్యవసాయ భూమిలో అక్రమంగా సీసీ రోడ్డు వేయడంతో అడ్డుకున్న కంబాల సంపత్పై అక్రమ కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. తన చావుకు కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్, ఎంఈఓ లచ్చిరాం, మరో వ్యక్తి ఇస్లావత్ వెంకన్న కారణమని లేఖ రాసి సంపత్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కంబాల సంపత్ పోరాటం చేస్తున్నారు. ఎందుకు నడితే ఆగరాదు మాట్లాడుతున్నా కదా తిన్నా మరి నేను చెప్తాను ఆగరా నేను చెప్తాను కదా ఆగరాదు నేను చెప్తాను కదా తొందర ఎందుకు చూడు దీనికి గవర్నమెంట్ చెయ్యి అప్పుడు లక్ష్మణ్ సార్ చెప్పిండు ఒక 1 కోటి రూపాయలు నాకు లోన్ వస్తానే అని, ఒక 10 సంవత్సరాల కింద. సర్లే మామూలుగా పో అని చెప్పినాక
ఏమైందంటే ఉత్తర రోడ్డు నుంచి పోయిండు, శిశు రోడ్డు పోతా అంటే మేము ఆయన వచ్చి ఆపినాం. ఈడికి పోయే కానీ ఆపినాం, ఎల్లగొట్టినాం. అందరు ఉన్నారు, చాలామంది సాక్ష్యాలు ఉన్నారు. మళ్ళీ మేము ఇంటికి పోయినాక మళ్ళీ వచ్చి దారుణంగా పోసిండు. దారుణంగా పోసి మళ్ళీ రోడ్డు తీయని 10,000 మాకు ఇచ్చిండు. వాళ్ళ అన్నకాడ శంకర్ కాడ పెట్టినాం. మళ్ళా ఇప్పుడు రోడ్డు తీసినాక మమ్మల్ని పిటిషన్ లేదు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతాడు. ఏమనంటే నీ సంగతి చూసుకుంటా, నేను సార్ని నాకు డబ్బులు ఉన్నాయని రుబాబు మాట్లాడుతాడు. నేనేం చేయాలి, నాకు చేస్తా అంటాడు. వాళ్ళన్న ఇస్లాబాద్ ఎంకన్నా ఏమంటాడు, వాళ్ళిద్దరిని చిప్పకూడు తినిపిస్తాను ఆయన మాట్లాడుతాడట. ఎస్ఎల్బీసీపై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ రెడ్డికి నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అత్యద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని స్పష్టం చేశారు నిరంజన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ పర్యటనల సందర్భంగా యథావిధిగా పాత పద్ధతులలోనే బాధ్యత లేకుండా బాధ్యత గల సీఎంగా ఉంటూ బాధ్యత మర్చి అడగోలుగా మాట్లాడడం జరిగింది. మరోసారి ముఖ్యమంత్రి గారికి నీటి విలువ తెలియదు, నోటి విలువ కూడా తెలియదు. అడగోలుగా మాట్లాడేది మాత్రమే తెలుస్తుంది. ఎవరు గోబెల్స్ అండి? తెల్లారితే పొద్దుముక్తి కేసీఆర్ మీద కక్షపూరితంగా విషపూరితంగా మాట్లాడమే నా దినచర్య. ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు? గోబెల్స్ ఎవరు, నియంతలు ఎవరు? మాట్లాడేటప్పుడు ఆ మాటలకు గంభీరమైన అర్థం తెలిసి ఉండి మాట్లాడారు. ఏదో యథాలాపంగా నోటికొచ్చిందల్లా మాటలు వాడేసేయడమేనా? 10 ఏళ్ల పునర్నిర్మాణంలో రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల పునర్నిర్మాణంలో అద్భుతమైనటువంటి రీతిలో పనిచేసినారు. పని మీకు అర్థం కాకపోవచ్చు, మీరు జీర్ణించుకోకపోవచ్చు, మీ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు. ఆ పని 2 తరాలు నష్టపోయినాయి తెలంగాణలో. సమైక్య రాష్ట్ర పరిపాలనా కాలంలో తెలంగాణ 2 తరాల జీవితం విధ్వంసమైంది. మరో తరం నష్టపోవద్దనే దీక్షా దక్షతలతోన శక్తిని కూడగట్టుకొని అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టి నూతన పంథాలో పనిచేస్తూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మరోవైపు ఇంటి దొంగలు అటు పక్కవారు కూడా రకరకాల కేసులు వేసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం కానీ ఇతరేతర ఆటంకాలు కల్పించిన ఉద్యోగుల విభజన కావచ్చు, హైకోర్టు విభజన కావచ్చు, అనేక అవరోధాలు కల్పిస్తుంటే కూడా వాటన్నింటినీ చాలా చాకచక్యంగా ఆ కుట్రల్ని వాటన్నింటినీ కూడా ఛేదించుకుంటూ ముందుకు పోయి తెలంగాణను దేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినారు. ప్రజలు ఓ మెట్టెక్కినామరాయిగా బాగున్నాం, బతుకుతాం అనేటువంటి ఒక ధీమా వచ్చేటువంటి స్థితికి తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టిండు కేసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తిరుపతి జిల్లా సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి హాజరయ్యారు. సత్యవేడు పార్టీ క్యాడర్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో మమేకమై ముందుకెళ్తున్నట్లు చెబుతున్న టీడీపీ పార్టీ సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పద్మనాభరాజుతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. వర్గంలోని సురుటిపల్లి గ్రామంలో ఉన్న యొక్క పల్లికొండేశ్వర స్వామి ఆలయ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టాసంగా నిర్వహించారు. అంటే ఈ యొక్క మోంతా తుఫాన్ నేపథ్యంలోనే అంటే ముందుగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఈరోజు ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మనతో పాటు సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సత్యవేడు నియోజకవర్గంలో కొంత అనిశ్చితి నెలకొనింది. మీరు వచ్చిన తర్వాత యొక్క కార్యకర్తల్లోనూ నాయకులను కొంత జోష్ వచ్చింది. ఏ విధంగా ఉంది ఇప్పుడు పార్టీ? సార్ 7 మండల నాయకుల్ని మమేకం చేసుకుంటూ అందరినీ ఏం భేదాభిప్రాయాలను అన్నీ వాళ్ళకి సార్ట్అవుట్ చేస్తూ ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని పదవులు మన యొక్క కార్యకర్తలకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తూ వాళ్ళని ఒక తాటిపైకి తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క జోష్ చూడండి మీరు, ఈ యొక్క సురటిపల్లి టెంపుల్కి ఎలా వచ్చారో తండోపుతండాలుగా. సో ఇదే రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం జెండాని రెపరెపలాడిస్తాం. అంటే మీరు పార్టీకి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే పార్టీ యొక్క పురోభివృద్ధికి అలాగే కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టి
దృష్టికి తీసుకెళ్ళి ఆయన పరిష్కారం చేసి ఖచ్చితంగా ఇప్పుడు నాగలాపురం టు టీపీ కోట రోడ్డు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కేవీపురంలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఇవన్నీ కూడా 2-3 సార్లు మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించి డిఫరెంట్ సిఈ వాళ్ళకి వెళ్ళి పంపించారు. అవి ఇప్పుడు విత్-ఇన్ 1 or 2 monthsలో వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 7 మండలాలకు సంబంధించి అంటే పార్టీ యొక్క కార్యకర్తలకి నాయకులకి ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు చాలా బాగున్నది. ఇంతకుముందు చిన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఆ గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి చేస్తున్నాం. ఇంకా ఒకరిద్దరు ఏదైనా మనస్పర్ధలు ఉన్నా కూడా అవి కూడా షార్ట్ అవుట్ చేసి ముందుకు తీసుకెళ్ళాం. మనతో పాటు యొక్క పల్లికొండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఆలయానికి మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు తీసుకురాబోతున్నారు? దేవాలయానికి ఇక్కడ ఒక కొలను కట్టించి అదేవిధంగా దాన్ని అభివృద్ధి చేస్తూ రథం గుడి చుట్టూ తిరిగేదానికి దాన్ని అభివృద్ధి చేస్తూ దేవాలయంలో ఎటువంటి చిన్న లోపాలు లేకుండా దాన్ని డెవలప్ చేసి ఈ గుడికి భక్తుల మనోభావాల్ని అందరూ కూడా నేను నడుచుకుంటాను. గుడికి మంచి పేరు తెచ్చి నాకు కూడా పలానా ఆయన ఉన్నప్పుడు గుడి డెవలప్ చేసినట్టని పేరుండేటట్టుగా నడుచుకొని భక్తుల మనోభావాలంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ దేవదేవుడిని నేను కోరుకుంటున్నాను. సురుటిపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన పాలక మండలి ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళన సభను ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అలాగే కార్యకర్తలు అలాగే నాయకులు కూడా తరలి వచ్చారు ఇక్కడికి. అంటే ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాను వెంటనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక పార్టీ పురోభివృద్ధికి అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి కూడా ఈ యొక్క టీడీపీ ఇన్ఛార్జ్ కాటి శంకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం అటవీ ప్రాంతంలో వన్యమృగాల కదలికలు తెలుసుకోవడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఐ ఆధారిత కెమెరాలు అమర్చారు. కల్లూరు ఫారెస్ట్ రేంజ్ లో సౌర శక్తితో పనిచేసే ఏఐ ఆధారిత కెమెరాను చిత్తూరు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఏనుగుల కదలికలు గుర్తించి బాణసంచా పేల్చినట్లు శబ్దాలు చేసేలా ఏఐ ఆధారిత పరికరం పనిచేసి వాటిని తిరిగి అటవీ మార్గంలోకి పంపుతుంది. ఏనుగుల సమీపంలోకి వచ్చిన సందర్భంలో కెమెరా ఎలా ఉపయోగపడుతుందో ప్రాక్టికల్ గా టెస్ట్ చేసిన రికార్డింగ్ వీడియోలను అటవీ శాఖ అధికారులు విడుదల చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏఐ కెమెరాలను అమర్చేందుకు అటవీ శాఖ అధికారులు సన్నద్దమవుతున్నారు. మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గులంకి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రత్యేక ఆచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ భక్తులు నల్ల తుమ్మ చెట్టు ముళ్లతో చేసిన పెద్ద కంపలోకి దూకడం అనే సాంప్రదాయాన్ని 100 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇది కాటిబరాస్ దేవుని యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రత్యేక ఆచారం. 300 ఏళ్ల పాత ఆచారం కొనసాగుతోంది. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం పూర్వం ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు గ్రామం శాపగ్రస్తమైందని భావించేవారు. ఆ సమయంలో భక్తులు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తమ శరీరాన్ని త్యాగ స్ఫూర్తితో అర్పించాలనే ఉద్దేశంతో ముళ్ల కంపలోకి దూకడం మొదలు పెట్టారట. అప్పటి నుండి ఈ ఆచారం ప్రతి సంవత్సరం యాత్ర సందర్భంగా కొనసాగుతోంది. కాటిబరాస్ దేవాలయం వద్ద ప్రత్యేక యాత్ర రోజున పెద్ద నల్లతుమ్మ చెట్టు ముళ్లతో కూడిన గట్టి కంచెను సిద్ధం చేస్తారు. భక్తులు దేవుని పేరుతో శరీరానికి పసుపు కుంకుమ రాసుకొని ప్రార్థనల తర్వాత ఆ ముళ్ల కంపలోకి దూకుతారు. కొందరు చేతుల మీదుగా మరికొందరు నేరుగా శరీరంతో దూకుతారు. ఇలా చేయడానికి ఎవరిని బలవంతం చేయరని, ఇష్టమున్నవారు మాత్రమే పాల్గొంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ముళ్ల గాయాలు దేవుడి కృపతో త్వరగా నయమవుతాయని వారు నమ్ముతారు. మరోవైపు వైద్యులు, సామాజిక సంస్థలు ఈ ఆచారాన్ని మూఢాచారంగా ఖండిస్తున్నాయి. మానవ శరీరాన్ని గాయపరచడం భక్తి రూపం కాదని, ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి.
एकरी पॉलिटिक्सला चांगला आपण निघायचा प्रयत्न आम्ही आभारी आहोत. ఈ వేడుక కోసం స్థానిక యంత్రాంగం భద్రతా చర్యలు చేపడుతోంది. అత్యవసర వైద్య సిబ్బందిని, అంబులెన్స్లను అక్కడే సిద్ధంగా ఉంచుతారు. కానీ సాంప్రదాయంపై నిషేధం విధించే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే అది గ్రామ ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. ఈ ఆచారం వెనుక ఉన్నది దేవునిపై భక్తి, విశ్వాసం. కానీ అదే సమయంలో మానవ శరీరాన్ని హాని చేసే విధానాన్ని కొనసాగించడం సమాజం ఎక్కడికి వెళ్తుందన్నదే పెద్ద ప్రశ్న. ఆధునిక శాస్త్రం, విద్య, ఆరోగ్య అవగాహన పెరుగుతున్న ఈ కాలంలో ఇలాంటి ఆచారాలు ఇంకా కొనసాగడం ఆలోచనీయమైందే. గులంకి గ్రామం ప్రజలకు ఇది విశ్వాసం, భక్తి ప్రతీక. కానీ బయటి ప్రపంచం దృష్టిలో ఇది ఒక ప్రమాదకరమైన మూఢాచారం. దేవుడిపై నమ్మకం ఉండాలి, కానీ ముళ్లలోకి దూకి గాయపడే భక్తి మనం కొత్త తరానికి చూపించాలా అన్న ప్రశ్న మాత్రం మిగిలిపోతూనే ఉంది. మహారాష్ట్రలోని బారామతి సమీపంలోని గులంకి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రత్యేక ఆచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ భక్తులు నల్ల తుమ్మ చెట్టు ముళ్లతో చేసిన పెద్ద కంపలోకి దూకడమనే సాంప్రదాయాన్ని వందల ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇది కాటిబారాస్ దేవుని యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రత్యేక ఆచారం. 300 ఏళ్ల పాత ఆచారం కొనసాగుతుంది. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం పూర్వం ప్లేగు మహమ్మారి విజృంభించినప్పుడు గ్రామం శాపగ్రస్తమైందని భావించేవారు. ఆ సమయంలో భక్తులు దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తమ శరీరాన్ని త్యాగస్ఫూర్తితో అర్పించాలనే ఉద్దేశంతో ముళ్ల కంపలోకి దూకడం మొదలుపెట్టారట. అప్పటి నుండి ఈ ఆచారం ప్రతి సంవత్సరం యాత్ర సందర్భంగా కొనసాగుతోంది. Yeah.